ఈవీఎంలను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలను ట్యాపరింగ్ చేయలేదంటారని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు సరికాదని ధర్మాసనం తెలిపింది. బ్యాలెట్ విధానాన్ని అనుసరించిన మాత్రాన అవినీతి ఆగిపోతుందని చెప్పగలరా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనంతరం కేఏ పాల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈవీఎంలను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలను ట్యాపరింగ్ చేయలేదంటారని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు సరికాదని ధర్మాసనం తెలిపింది. బ్యాలెట్ విధానాన్ని అనుసరించిన మాత్రాన అవినీతి ఆగిపోతుందని చెప్పగలరా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనంతరం కేఏ పాల్ పిటిషన్ను కొట్టివేసింది.